ఫ్రెండ్స్, ముంబై ఇండియన్స్ నిన్న చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ఘోరంగా ఓడిపోయింది. అసలు ఈ టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకి అస్సలు పరిస్థితులు కలిసి రావట్లేదు. ఇక హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్ ఫ్రెండ్ మహిమో ఏమో తెలీదు కానీ, హార్దిక్ పాండ్యా అయితే ఘోర పరాజయాల్ని చవిచూస్తున్నాడు. అయితే నిన్న మ్యాచ్‌లో ఊహించని ఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి. అయితే అదేంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే హార్దిక్ పాండ్యాను అందరూ తప్పుపట్టారు. ఎందుకనంటే తన జిడ్డు స్లో బ్యాటింగ్‌తో అసలు ఊహించని విధంగా మ్యాచ్‌ని ఓడగొట్టేసాడు. ఏకంగా 23 బంతులు ఆడిన తను 18 పరుగులు మాత్రమే రాబట్టగలిగాడు. ఏదో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నట్టుగా తన ఒక జోరుని కనబరచలేకపోయాడు. అయితే ఇక ఆ తర్వాత అంబానీ కుటుంబ సభ్యులందరూ కూడా హార్దిక్ పాండ్యాని తిట్టడం మొదలుపెట్టారు. కానీ అదే సమయంలో అక్కడ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఎంఎస్ ధోని కనిపించాడు. దాంతో చాలా సేపు తనతో మాట్లాడిన హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయిపోయాడు. ఇక ధోని కాళ్ళ మీద పడిపోయి తనతో ఏడవడం స్టార్ట్ చేశాడు. ఎందుకనంటే హార్దిక్ పాండ్యా అసలు భారత జట్టులోకి రావడానికి కానీ, లేదంటే అసలు ఇంత గొప్ప క్రికెటర్ అవ్వడానికి గానీ, పరోక్షంగా గానీ, ప్రత్యక్షంగా కానీ కారణం ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని నేతృత్వంలో హార్దిక్ పాండ్యా చాలా పైకొచ్చాడు. ఇక ముంబై ఇండియన్స్‌లో తను జాయిన్ అవ్వడానికి కూడా ప్రధానమైన కారణం ఎంఎస్ ధోనినే. అందుకనే ఎంఎస్ ధోనితో తన బాధను పంచుకున్నాడు. ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. అయితే ఇదంతా చూసిన తన కాబోయే భార్య కళ్ళెమ్మట నీళ్లు పెట్టుకుంది. ఈ సన్నివేశాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌కి తగిన శాస్తి జరగాలి. రోహిత్ శర్మను అర్ధాంతరంగా తీయకూడదు. విరాట్ కోహ్లీ లాగా తనంతట తాను వెళ్ళే వరకు వేచి చూడాల్సింది. ఇప్పుడు తొందరగానే కోడి కూసింది కదా! అంటూ కామెంట్స్ పెడుతున్నారు.